ఈరోజు వాగ్దానమును కలిగి ఉన్నటువంటి బిడ్డలుగా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నట్లయితే 1000 సమస్యలను మీరు ఎదుర్కొంటారు. ఒకటి తర్వాత ఒక కొండ దాటంగా ఇంకో కొండగా, ఒక లోయ దాటగా ఇంకో లోయ. ఏంటి ప్రభు ఈ పరిస్థితి, మా జీవితంలో ఎన్నటికీ సమాధానం ఉండదా అనే ప్రశ్నలు అడుగుతున్నటువంటి క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ ఆన్ ఎ జర్నీ. నువ్వు ఒక ప్రాసెస్లో ఉన్నావు, నువ్వు ఒక ప్రయాణములో ఉన్నావు. గమ్యము సమీపం అవుతూ ఉండగా సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడినటువంటి ఆ సమయం దగ్గర పడే కొలది సమస్యలు అధికమవుతూ ఉంటాయి. లోయ లాంటి అనుభవాలు నీ జీవితంలో కనబడతాయి, కన్నీళ్లు కనబడతాయి, దుఃఖము కనబడుతుంది, వేదన కనబడుతుంది, రోగము ప్రత్యక్షమవుతుంది. కానీ వీటన్నిటి ఫైనల్ రిజల్ట్ ఏంటిదనంటే నా దేవుడు ఘనపరచబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను విరగొట్టబడినా పర్వాలేదు, నలగొట్టబడినా పర్వాలేదు, నా జీవితంలో కన్నీళ్ళున్నా పర్వాలేదు, కానీ వీటన్నిటిని దేవుడు మేలు కోసం మార్చి ఆయన నామాన్ని గణపరిచే సాక్ష్యముగా మార్చినట్లయితే మనము ధన్యులము. దేవుడికి స్తోత్రం.